హలో ఆస్పిరెంట్స్. సో మనకి ప్రిపరేషన్ ఎలా అవుతుంది? ఐ థింక్ ప్రిపరేషన్ అందరూ రివిజన్ స్టార్ట్ చేశారని అనుకుంటున్నా. ఎవరైతే స్టార్ట్ చేయలేదో వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసినా వి స్టిల్ హ్యావ్ 2 months. సో చేయొచ్చు. ఇప్పుడు ఏంటిదంటే గ్రూప్ 2 అండ్ 3లో సేమ్ సిలబస్ ఉన్న పేపర్ ఎకానమీ మనకు. సో కాకపోతే ఈ ఎకానమీ సబ్జెక్ట్స్కి రిసోర్సెస్ అనేవి మనకు చాలా తక్కువ ఉంటాయి. అంటే మనం ఓపికగా ఆ రిసోర్సెస్ అన్నీ వెతికి కరెక్ట్ రిసోర్సెస్ని ఫైండ్ అవుట్ చేసి మనం చదువుకోవాలి. సో ఈ సబ్జెక్ట్ చాలా డైనమిక్ అనమాట. స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండు మనం కంబైన్ చేసి చదివితే వీ కెన్ స్కోర్ 130+ మార్క్స్ ఈజీలీ. ఎకానమీ అనగానే అందరు భయపడతారు, కానీ ఇది చాలా ఈజీ సబ్జెక్ట్. కాన్సెప్ట్స్ అర్థమవుతే చాలు, మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మళ్ళీ మళ్ళీ రివిజన్ కూడా చేసుకోని అవసరం లేదు. సో లెట్స్ గో ఇన్ టు టుడేస్ టాపిక్, థీమ్స్ ఆఫ్ ఎకానమీ. టు స్కోర్ ఎంత? ఈజీగా మనం 130+ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ లెక్చర్లో ఏంటిదంటే నేను సిలబస్ అండ్ థీమ్స్ చెప్తాను, ఏ ఏరియాస్ మనం కవర్ చేయాలో చెప్తాను, అండ్ నెక్స్ట్ ఎకానమీ సిరీస్ స్టార్ట్ చేస్తాను. ఎకానమీ సిరీస్ స్టార్ట్ చేస్తాను. సో నెక్స్ట్ మనం సిలబస్ అంతా కంప్లీట్ చేసేద్దాం. కాకపోతే ఈ లెక్చర్లో మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ అవుతున్నా కూడా జస్ట్ ఒకసారి ఈ థీమ్స్ చూసుకుందాం. సో ఫస్ట్ మనకి పేపర్ వచ్చేసి 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇండియన్ ఎకానమీ, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. మరి మనకి చూస్తే చాలా సిలబస్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది, కానీ అన్నీ రిపిటేటివ్ అవుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ నేషనల్ ఇన్కమ్ టాపిక్ ఉంది. నేషనల్ ఇన్కమ్ టాపిక్లో మనం జీడిపి, ఎన్ఎన్పి, ఎన్డిపి, ఎన్ఐ ఇట్లా అన్నీ చదువుకుంటాం కదా. మరి ఇవి మళ్ళీ ఇక్కడ రిపీట్ కావా అంటే మళ్ళీ ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్లో టాపిక్స్ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఇవి అంటే అన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా సిలబస్ అనేది కవర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టాపిక్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ ఇండియన్ ఎకానమీ, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. మనం ఏమేమి చూసుకోవాలి? డెమోగ్రఫీ, నేషనల్ ఇన్కమ్, ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్స్. సో ఈ రెండు కలిపేస్తే 3 సెక్టార్స్ చూసుకోవాలి ఓవరాల్గా: ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టార్. ప్లానింగ్, నీతి ఆయోగ్ అండ్ పబ్లిక్ ఫినాన్స్. అంటే మనం ఫస్ట్ దాంట్లో ఏమేమి చూసుకోవాలి? ఈసీ, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్, ప్లానింగ్ అంటే నీతి ఆయోగ్, పబ్లిక్ ఫినాన్స్ అదొకటి, ఇంకా నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్. అయిపోయింది. పేపర్లో ఫస్ట్ టాపిక్ అయిపోయింది. టోటల్ 5 హెడ్డింగ్స్ ఇవి చూసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఇది ఎంత సింపుల్ అంటే మనం చాలా లక్కీ. ఎందుకంటే ఈ టాపిక్కి రిలేటెడ్ మ్యాటర్ అంతా మనకి 2 సోర్సెస్లో దొరికిపోతాయి. జస్ట్ వీ నీడ్ టు కవర్ 2 సోర్సెస్. చాలా ఈజీ ఎకానమీ సిలబస్, ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే చదువుకోవడం. నెక్స్ట్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. ఏంటి? గ్రోత్ అండ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, ఎన్విరాన్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ 5 హెడ్డింగ్స్ ఉన్నాయి కదా. సో అవి ఇప్పుడు ఎలా కవర్ చేద్దామో చూద్దాం. సో డెమోగ్రఫీలో మనకు సిలబస్ షీట్లో ఉన్నాయి ఇవి. సో ఇవన్నీ మనం కవర్ చేస్తాం కదా. నేను
వీటన్నిటికీ అంటే ఇది నోట్స్ ప్రిపేర్ చేశాను. ఈ నోట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ పెడతాను, దాంట్లో ఈ నోట్స్ తీసుకోండి. సో మనకి ఏంటంటే నేను ఎక్కడ కవర్ చేశానంటే, నేను చెప్పాను కదా మన తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి మనం జస్ట్ 2 సోర్సెస్ కవర్ చేస్తే సరిపోతుంది. ఏంటిది? తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024, తెలంగాణ బడ్జెట్. ఈ 2 కవర్ చేసామనుకో మనకి ఈ టాపిక్లో మనకి 50 మార్క్స్ వస్తాయి కదా. ఇక్కడ 50 మార్క్స్లో వీ కెన్ ఈజీలీ స్కోర్ 40 మార్క్స్. ఇదే మళ్ళీ ఒక 10 టైమ్స్ రివిజన్ చేసినాం అనుకో సరిపోతుంది. అంత పెద్దగా అర్థం చేసుకోవడానికి ఏముండదు. స్టాటిక్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకునేవి ఉంటాయి కదా, అవి రివిజన్ చేస్తే ఈజీగా అయిపోతుంది. 40 మార్క్స్ వచ్చేస్తాయి ఇక్కడ ఈజీగా. ఫస్ట్ దాంట్లో మనకి సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. ఏమేమి ఉంటాయి ఫస్ట్ దాంట్లో మనకి సబ్జెక్ట్? నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్లో ఏమేమి నేర్చుకోవాలి? జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, నేషనల్ ఇన్కమ్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి నేర్చుకున్నాం అనుకో నేషనల్ ఇన్కంలో అయిపోతాయి. నెక్స్ట్ ఏంటి? ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టార్స్, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అవి చూసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్కి ఏంటి? పబ్లిక్ ఫినాన్స్ అంటే ప్లానింగ్ కమిషన్ పాతదంతా చూసుకొని తర్వాత నీతి ఆయోగ్ గురించి చూసుకొని, పబ్లిక్ ఫినాన్స్ అంటే ఏంటి? బడ్జెట్ ఆఫ్ ఇండియా, బడ్జెట్ రిపోర్ట్ చూసుకుంటే అయిపోతుంది. రీసెంట్గా వచ్చిన మన 2024 బడ్జెట్ చూసుకుంటే కథం. ఇక్కడ 50 మార్క్స్లో ఇక్కడ మనం ఎన్ని స్కోర్ చేసుకోవచ్చు? ఈజీగా 40 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఇక్కడ 40+, ఇక్కడ కూడా 40+. సోర్సెస్ చూడండి. ఇప్పుడు సోర్సెస్ చూస్తే మీకు ఇంత ఈజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ అదే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ హెడ్డింగ్. ఈ 50 మార్క్స్లో ఏంటిదంటే ఇక్కడ చాలా మనకి రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ చూసుకుంటే సరిపోతుంది. ఇదేంటి? గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. మనకి గ్రోత్కి డెవలప్మెంట్కి చిన్న చేంజ్ ఉంటుంది. ఏంటిదంటే గ్రోత్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక ట్రీ ఉంటుంది. ట్రీ పెరిగినప్పుడు అది గ్రోత్, కానీ అన్ని ట్రీస్ పెరుగుతాయి. కాకపోతే కొన్ని ట్రీస్ మాత్రమే ఫ్రూట్స్, సేమ్ ఇప్పుడు ఆల్ మ్యాంగో ట్రీస్ అనుకుందాం, అన్నీ గ్రో అవుతాయి. గ్రో అయినాక మనకి ఫ్రూట్స్ ఇచ్చేటివి చాలా కొన్ని ఉంటాయి కదా. సో గ్రోత్ అనేది ట్రీ పెరగడం లాంటిది, డెవలప్మెంట్ అనేది రిటర్న్ ఫ్రూట్స్ రావడం లాంటిది. అంటే ఇదేమో క్వాంటిటేటివ్, ఇదేమో క్వాలిటేటివ్. ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో దానికి రిలేటెడ్ కాన్సెప్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అట్లాంటివి డెవలప్మెంట్లో అంతే క్వాలిటేటివ్ కాన్సెప్ట్స్లో వస్తాయి. సో అట్లాంటి రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ చూసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్, వీటికి సంబంధించిన రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ చూసుకుంటే అయిపోతుంది. ఇక్కడ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ కాన్సెప్ట్ మీద మనకి ఎగ్జామ్లో పీవైక్యూ గ్రూప్ టూ ప్రీవియస్గా జరిగిన ఎగ్జామ్లో అన్ఎంప్లాయ్మెంట్ మీద, టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ మీద 5+ క్వశ్చన్స్ వచ్చినాయి. మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్ చూడండి, ఈజీగా తెలిసిపోతుంది. సో మనం అట్లా చదువుకున్నాం అనుకో అయిపోతుంది. సో వీటికి నేను క్రిస్ప్గా ఏం చేసిన అంటే ఏమేమి రిపోర్ట్స్ చదవాలో మీకోసం ఇట్లా సింపుల్గా పెట్టిన. మనం డెమోగ్రఫీ కాన్సెప్ట్లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2024 ఈ రిపోర్ట్ చదువుకున్నాం అనుకో, దాంట్లో రిపోర్ట్ మొత్తం చదవనవసరం లేదు. మీరు ఒకవేళ నా సిరీస్ ఫాలో అవుతే దాంట్లో ఏమేమి మనకి కవర్ చేయాలో జస్ట్ మళ్ళీ నేను ఇట్లా సింపుల్గా రాసి పెడతాను. లేదా మీరు సెల్ఫ్గా చూసుకోవాలన్నా ఈ సర్వే చూసుకోండి, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2024. ఇది మనకి ఇప్పుడు అప్డేటెడ్ డెమోగ్రఫిక్ డాటా. ఇంకేంటి? 2011 సెన్సెస్, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2024.
నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్కి రిలేటెడ్ దాంట్లో ఎకనామిక్ సర్వే 2024 చూసుకోవాలి. దీంట్లో ఏమేమి కవర్ అయితే జీడిపి, నేషనల్ ఇన్కమ్ అనాలిసిస్ అన్నీ ఈ రిపోర్ట్లో కవర్ అవుతాయి. జస్ట్ సింపుల్ మీరు నేను చెప్పిన రిపోర్ట్స్ ఫాలో అవ్వండి, మనకు థీమ్స్ అన్నీ కవర్ అయిపోతే వీ కెన్ స్కోర్ 130+ ఈజీలీ. ఈవెన్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినా కూడా కన్సిస్టెన్సీ తోటి. నెక్స్ట్ ప్రైమరీ సెక్టార్కి అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ 2024లో రిలీజ్ చేసింది. దీంట్లో మనకేంటి క్రాప్ ప్రొడక్షన్ అండ్ రూరల్ డాటా ఉంటుంది. నెక్స్ట్ సెకండరీ సెక్టార్కి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 2024, ఇండస్ట్రియల్ అవుట్పుట్ ట్రెండ్స్ ఉంటాయి మనకి. దీంట్లో అన్నీ రీసెంట్వే మీకోసం సర్చ్ చేసి ఇట్లా క్రిస్ప్గా పెట్టిన అనమాట. యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 2024. ఈ రిపోర్ట్ చూసుకున్నాం అనుకో, ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్ కంప్లీట్ మనకు అనాలిసిస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్లానింగ్ అండ్ పాలసీకి ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ చూసుకోవాలి 2024. దీంట్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఏది ఇంపార్టెంటో అది చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చెప్పిన కదా యూనియన్ బడ్జెట్, పబ్లిక్ ఫినాన్స్కి యూనియన్ బడ్జెట్ చూసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024. నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్లో నేషనల్ సోషల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024. దీంట్లో సోషల్ ప్రోగ్రెస్ ఇండికేటర్స్ ఉంటాయి. దీంట్లో జస్ట్ మనకేంటి ఈ ఇయర్ ఎంత ఉన్నాం, ఏ స్టేట్స్ ఎంత ఉన్నాయి, మన తెలంగాణ ఎక్కడుంది అట్లా చూసుకుంటే సరిపోతుంది అనమాట సోషల్ ప్రోగ్రెస్లో. నెక్స్ట్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, దీంట్లో స్టాటిక్ ఏమో టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అట్లా చూసుకోవాలి. నెక్స్ట్ రిపోర్ట్స్ ఏమో ఇది లేబర్ బ్యూరో రిపోర్ట్ 2024 చూసుకొని దీంట్లో కాన్సెప్ట్స్ చూసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్కి వచ్చేసరికి రీజనల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024. హైడ్రా కాన్సెప్ట్ దీని కిందికే వస్తుంది, రీసెంట్ కరెంట్ అఫైర్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ కిందికి కూడా వస్తుంది. దీని కిందికి ఎట్లా కన్సిడర్ చేసుకోవచ్చు, మన లేక్స్ అండ్ ట్యాంక్స్ అన్నీ ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కదా, సో అక్కడ కన్స్ట్రక్షన్స్ అవి తర్వాత ఏంటి ఇక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అయ్యేసరికి అట్లనే స్లమ్స్ కూడా తర్వాత ఆ చుట్టుపక్కల డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఈ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ రీజనల్ డెవలప్మెంట్ రిపోర్ట్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ రిఫరెన్స్ ఇండెక్స్లో ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ కూడా చూసుకోవచ్చు. ఇవి ఈ ఇండిసెస్లో జస్ట్ మనం క్రిస్ప్గా ఒకసారి నోట్స్ ప్రిపేర్ చేసుకొని అవి ఒక 5-6 టైమ్స్ రివిజన్ చేసినాం అనుకో ఫినిష్. ఇప్పుడు ఏంటి మనకి నెక్స్ట్ మంత్ 4 సండేస్, ఈ మంత్లో 3 సండేస్, 7 సండేస్ ఉన్నాయి. అంటే 7 టైమ్స్ ఈ డాటా మొత్తం ఒక పేపర్లో రాసుకొని మనం రివిజన్ చేసినాం అనుకో వీ కెన్ స్కోర్ ఈజీలీ 130+ ఇన్ ఎకానమీ. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ షేర్ దిస్ టు ఫెలో ఆస్పిరెంట్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అండ్ నేను సిరీస్ ఎకనామిక్ రిలేటెడ్ సిరీస్ చేస్తా, ఈ సిలబస్కి రిలేటెడ్ అన్ని షార్ట్ నోట్స్ పెట్టడానికి చూస్తాను, మీరు అది ఫాలో అవ్వండి. లేకపోతే మీ సెల్ఫ్ ప్రిపేర్ అయినా కూడా ఈ థీమ్స్ చూసుకొని దానికి రిలేటెడ్ ఫాలో అవ్వండి. అండ్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేద్దాం నెక్స్ట్ వీడియోస్లలో. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఎకానమీ జర్నీ from which we can get 130+ score. Trust me and follow the series. We are going to achieve it. Bye. See you in next video.